హలో అండి, అందరికీ నమస్తే. మనకి ఫిబ్రవరి 1కి బడ్జెట్ ఉంది కదండి. నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ మీ దగ్గర ఉన్న స్టాక్స్ ఏమైనా బాగా లాస్లో కనుక ఉన్నట్లయితే వాటికి నేను ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మనకి ఫిబ్రవరి 1 రోజు బడ్జెట్ అక్కడ పార్లమెంట్లో జరిగేదాన్ని బట్టి మనకి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అలా మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఆ రోజు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న బాగా డౌన్లో ఉన్నవి కానీ కొంచెం దగ్గరగా ఉన్నవి, మీరు కొన్న రేట్కి దగ్గరగా ఉన్న స్టాక్స్ కానీ ఉంటే మీరు అట్లీస్ట్ మీరు కొన్న రేట్కి సేల్ కాల్ పెట్టేసి మీ దగ్గర ఉన్న స్టాక్స్ని సేల్ కాల్ ఆర్డర్ పెట్టేసి వదిలేసేయండి. కొన్ని స్టాక్స్ అయినా సెల్ అయిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. మనకి ఛాన్స్ అయితే మళ్ళీ రాదు, బడ్జెట్ రోజు మాత్రమే. అక్కడ న్యూస్ని బట్టి మనకి మార్కెట్ ఉంటుంది కాబట్టి అప్ అండ్ డౌన్. కొన్ని స్టాక్స్ అయినా మీరు కొన్న రేటుకి సెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ మీ మనీ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. తర్వాత ఒకవేళ లాంగ్ టర్మ్ వాళ్ళైతే నేనేం చెప్పలేను. షార్ట్ టర్మ్లో ఉండి మాకు బాగా లాస్లో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. లాంగ్ టర్మ్ ఉంచుకునే వాళ్ళైతే ఓకే. ఆ డే తర్వాత మళ్ళీ మనకి యాజ్ యూజువల్ మార్కెట్ మన న్యూస్ని బట్టే ఉంటుంది కదా. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ని బట్టే మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఇదొక్కటే నేను చెప్పాలి అనుకుంటాను. మనకి మళ్ళీ అయితే ఈ ఛాన్స్ రాదు, అందరూ తప్పకుండా ఉపయోగించుకుంటారని చెప్తున్నానండి. అట్లీస్ట్ మీ మనీ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఆ మనీని మీరు మంచిగా ప్లాన్ చేసుకొని కొన్ని మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుందని ఈ విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ అండి.